వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలో మధ్యాహ్న భోజనం తయారు చేసే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణిలో ఏఐటీసీ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఏఐటీసీ నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం తయారు చేసే కార్మికులు గత 20 సంవత్సరాలుగా వంట చేసి పిల్లలకు అందిస్తున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరగడంతో మధ్యాహ్నం భోజనం తయారు చేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వంట గ్యాస్, కోడిగుడ్లు, వంట తయారు చేసే పాత్రలను ప్రభుత్వం అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా గతంలో మెస్ ఛార్జీలు ఇంతవరకు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా ఎప్పటికప్పుడు మెస్ ఛార్జీలు చెల్లించాలని వారు అన్నారు. గతంలో వంట చేసే కార్మికుల్ని పనిచేసే విధంగా చూడాలని ఏఐటీసీ నాయకులు కోరారు. నేను డిస్ట్రిక్ట్ కార్యదర్శిని. నా పేరు ముంతాజ్ బేగం. నేను గంజ్ హై స్కూల్లో చేశాను. ఇప్పుడు ఆ 3 గుడ్లు పోయి 5 గుడ్లు అంటారు సార్. మరి ఇచ్చేది 5 రూపాయలు గుడ్డుకు, ఈడ దొరికేది 7.5, 8 రూపాయలు అయింది. ఉడకబెట్టే వరకు కూడా 8, 9 రూపాయలు కూడా అవుతుంది సార్. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. గుడ్లు వాళ్ళే గవర్నమెంట్ సరఫరా చేస్తే బాగుంటుందని కొట్లాడుతున్నాం, కానీ ఇప్పటి వరకు ఏం సాల్వ్ కాలేదు. మళ్ళీ రాగి జావ ఒకటి సార్ ఫ్రీగా చేయిస్తారు మాతోటి. కట్టెలు దొరకట్లేదు, గ్యాసులు ఇవ్వట్లేదు. మొన్న గిన్నెలు అని ఇచ్చారు సార్. ఒక్కొక్కరిని 2 మలిచి పెట్టేటట్టు వండే గిన్నెలు, పెద్ద గిన్నెలు ఇచ్చారు సార్. అవి ఉడికేటట్టు లేవు, అవి అడుగులు లేవు, ఏం లేవు, మంచిగా లేవు సార్. అవి అడుగులు అప్పుడే ఏమంటారు మాడిపోతున్నాయి సార్. అందులో అది మాకు ఇచ్చినా కానీ మేము తెచ్చుకుందాము. ఎవరు కాంట్రాక్ట్లోకి ఇచ్చిరో అదైతే మాకు గిన్నెలు అయితే మంచిగా లేవు. ఆ గిన్నెలు కూడా వాపస్ తీసుకోవాలి. మాకు గుడ్లు అన్నదేమో సరఫరా చేయాలి. వాళ్ళు రోజు ఒకటి పెట్టమంటారు, రోజు ఒకటి కాదు 2 కూడా పెడతాం, కానీ వాళ్ళని సరఫరా చేయమనండి చేయాలని కోరుకుంటున్నాం సార్ మేము. మళ్ళీ నిత్యావసర వస్తువులు కూడా బాగా పెరిగిపోయినాయి సార్. అన్నీ పప్పులు, ఉప్పులు అన్నీ పెరిగిపోయినాయి. మాకు దాన్ని గిట్టుబాటు ధర ఒక బాబుకు ఒక 20 రూపాయల నుంచి 25 రూపాయల వరకు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సార్. మేము మీకు కూడా కోరుతున్నాము. మేము కూడా లెటర్లు ఇచ్చినాము, కలెక్టర్ గారిని కలిసినాము. ఏదైనా అయితలేదు సార్. మాకు 3000 జీతం మరీ అన్యాయంగా ఉంది. పోయినసారి సమ్మె చేస్తే అది 3000 చేసిరు సార్. అది కూడా బిచ్చం దానం ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం కొంచెం, మళ్ళా మన కేంద్ర ప్రభుత్వం కొంచెం ఇట్లా ఇచ్చి మాకు అందుబాటులో కూడా అది కరెక్ట్గా వస్తలేవు సార్. మాకు నెల జీతం కూడా ఫస్ట్కు 5వ తారీఖు 10వ తారీఖు ఈ బిల్లులు వచ్చేటట్టు మాకు ఒక డేటు నిర్ణయిస్తే బాగుంటుంది సార్. అది మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ప్రభుత్వమే కోడిగుడ్లు, అది వంట గ్యాసు, వంట పాత్రలు కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలని, అదేవిధంగా పెరిగినటువంటి నిత్యావసర ధరలకు అనుగుణంగా వారి కూడా మెనూ ఛార్జీలు పెంచాలని ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మేము నిరసన తెలుపుతాను. జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. వెంటనే వారు మా సమస్యలపైన స్పందించి, అదేవిధంగా కోడిగుడ్లకు కూడా 2 రూపాయలు ధర పెంచాలని, అదేవిధంగా కొన్ని గ్రామాలలో మహిళా సంఘాల వాళ్ళు పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టాలని కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అనేక సంవత్సరాలు 20 సంవత్సరాలుగా వంట కార్మికులు అదే పనిగా ఆధారంగా వారు బ్రతుకుతా ఉన్నారు. కాబట్టి వెంటనే వారు ప్రిన్సిపల్ గారు, కలెక్టర్ గారు, అదే డిఓ గారు వెంటనే ఆలోచన చేసి యథావిధిగా కార్మికులను కొనసాగించి వారికి పెండింగ్ బిల్స్ వెంటనే విడుదల చేసి, అయితే రాష్ట్ర ప్రభుత్వం 10,000 పారితోషికం ఇస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. వెంటనే వారిని అమలు చేయాలని ఈరోజు ఏఐటీసీ ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.